హలో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క సందేశం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. బైబిల్ ఉన్నవారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు 2 సందేశాలు. ఎందుకంటే గృహానికి సంబంధించి, తర్వాత క్రిస్మస్ మరి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ సందేశాన్ని గురించి 2 సందేశాలను ఉద్దేశించి కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. త్వరగా నాకు అందించండి, త్వరగానే ముగిస్తాను. మీరేం టెన్షన్ పడొద్దు. మీ అందరి కొరకు చక్కటి విందు కూడా ఏర్పాటు చేశారు కనుక మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినాల్సిన పనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తిహీనుల గుడారము నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ గృహము ఎలా ఉంటే వర్ధిల్లుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథం అనేక విషయాలు చెప్తుంది. మరి నీ గుడారం ఎలా ఉండాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నీ గుడారం ఎలా ఉండాలంట? త్వరగా చదవాలి. కాబట్టి ఇక మీదట మీరు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఆమెన్ చెప్పండి. మీరు దేవుని ఇంటివారుగా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మీరు వర్ధిల్లుతారు. ఆమెన్ చెప్పండి. మీ ఇల్లు ఏ ఇంటిగా మార్చుకోవాలి? దేవుని ఇల్లుగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుందని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది, సమస్తమును కట్టినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో అయితే ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. 127వ కీర్తన మనందరికీ తెలుసు. మొదటి వచనంలో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమేనంట. పట్టణమును కాపాడని ఎడల కాయువారు మేలుకొని ఉంట వ్యర్థమే. ఇల్లును మరి దేవుని బిడ్డలారా ఆయనే కాపాడేది. పట్టణాన్ని కావచ్చు, ఇల్లును కావచ్చు. ఈ వీధిలో ఈ చివరన దొంగలు పడ్డారంట కదా. ఎవరన్నా కాపాడారమ్మా? కనుక్కున్నారు ఎవరన్నా? ఎవరు కనుక్కోలేకపోయారు కదా. పట్టణమును కాపాడేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇల్లు ఎలా ఉండాలంటే. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మిక్కిలి విలువగల చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఎలా ఉండాలంట? ఆయన పాదములు అత్తరుతో తుడిచినప్పుడంట ఇల్లంతా ఏ వాసనతో నిండిందంట? సువాసన. ఏ వాసన? అత్తరు వాసన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సువాసన గల ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఆమెన్. దేవుని ఇల్లుగా మన ఇల్లు మార్చుకోవాలి. సువాసన గల ఇల్లు. పాట ఉంది కదా, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆమెన్. ఇల్లు ఎలా ఉండాలంటమ్మా? సువాసన గల ఇల్లు. ఈరోజు ప్రకాష్ ఇంట్లోకి పోతే ఏ వాసన వస్తుందో చెప్పండి? బిర్యానీ వాసన వస్తాయి కదా, చికెన్ మసాలాల వాసన వస్తుంది. దేవుని బిడ్డ, ప్రతిరోజు యేసయ్య మన గృహము సువాసన ఇల్లుగా మన ఇల్లును మార్చుకోవాలి. ఆమెన్. అపోస్తుల కార్యగ్రంథం 16:31 చదివినట్లయితే,
రక్షణ పొందిన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఆమెన్ చెప్పండి. నీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే తీర్మానం చేసుకునే ఇల్లుగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలంట? రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి, తీర్మానం చేసుకునే ఇల్లుగా. యెహోషువ తీర్మానం చేసుకున్నాడు, నీ ఇంటిలో ఎవరన్నా ఇంకా బాప్తిసం పొందకపోతే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, మీరు తీర్మానం చేసుకోండి. ఆమె యెహోషువ చెప్పినట్టుగా ధైర్యంగా మనం అందరం చెప్పాలి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, మా ఇంటి వారందరూ రక్షణ పొందుతాము, ప్రభు ఇల్లుగా మార్చుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 3:33 చదివినట్లయితే, నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందంట? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంట. ఆమె చెప్పండి. ఎవరి ఇల్లును ఆశీర్వదిస్తాడంట? ఎవరి ఇంటి మీదకి శాపం వస్తుందంట? మరి నువ్వు భక్తిహీనుడిగా, భక్తిహీనురాలుగా ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఏదో ఉన్నానంటే ఉన్నాను, బతుకుతున్నానంటే బతుకుతున్నాను, అందరిలాగానే బతుకుతానంటే అది బతుకు కాదు. నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆమె ఆశీర్వదించబడిన ఇల్లుగా నీ ఇంటిని నువ్వు మార్చుకొందువుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల గ్రంథములో ఆశీర్వదించబడిన ఇల్లుగా 13:14 ఉంది. అపోస్తలుల కార్య గ్రంథం 28:7 గమనించినట్లయితే ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? చదవండి అక్కడ. అపోస్తలుల కార్య గ్రంథం 28:7. పోప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, ఆ ప్రాంతములో భూములుండెను, మమ్ములను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో. ఎన్ని దినాలంట తమ్ముడా, అక్క? ఎన్ని దినాలంట? 3 దినాలు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడంట. ఎవరైనా? పోప్లి అనే ఒక వ్యక్తి. ఆయన ఆ ప్రాంతంలోనే ముఖ్యుడంట. దేవునికి స్తోత్రం. అంటే ముఖ్యమైన వాడు. ఆ ప్రాంతంలో ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు. ఆ ప్రాంతానికి పెద్ద. దేవునికి ముఖ్యమైన వానికి ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి కదా. మనం ఫోన్ చేసి రామంటే వస్తామా? రాలేం. మనకేం పనులు ఉంటాయో మరి. మనం ఎంత గొప్ప కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలును ఆ ద్వీపంలో పౌలును చేర్చుకొని ఇంట్లో స్నేహభావం కలిగి ఉన్నాడంట. ఆమెన్ చెప్పండి. ఏ భావమ్మా? స్నేహభావం కలిగి 3 దినాలు ఆతిథ్యం ఇచ్చాడంట. మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం. దైవజనునికి పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చారంట. మన ఇంటికి వచ్చిన వారికి ఒక పూట ఆహారం ఇచ్చిన తర్వాత రెండో పూటకు మనం ఏం చేస్తాం? చెప్పకుండా ఉండరు ఎవరు. అవన్నీ ఇప్పుడు చెప్తారన్న ఆలోచన చేస్తాం. రెండో రోజు ఉంటే కన్నా ఏం పెట్టాలా, ఏం వండాలా, ఏమండి ఎట్లా ఈ పరిచయం ఈరోజు కదా. మూడో రోజు ఉంటే అయిపోయాగా, ఏదో మూడో రోజు శాస్త్రం ఉంది కదా, మురిగిన చుట్టం అన్నట్టుగా కదా, అయిపోతుంది మన పని కదా. కానీ ముఖ్యమైన వ్యక్తి దైవజనుని చేర్చుకుని 3 దినాలు ఆతిథ్యం ఇచ్చాడంట. మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటే అత్యధికంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 14 మొదటి వచనం. సామెతల గ్రంథం 14 మొదటి వచనం. జ్ఞానవంతురాలు కట్టును, మూఢురాలు. జ్ఞానవంతురాలు అనగా బుద్ధిగల స్త్రీగా, పురుషుడిగాను ఉండాలి. ఆమె జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. మూఢురాలు పెరికేసుకుంటుందంట ఇల్లును కదా. ఇది పెరికేసుకోవడానికి స్లాపులే గట్టిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొక్కలు పెరికేసి మంచి మొక్కలు నాటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తంట? తన ఇల్లును కట్టుకొనును. ఆమెన్. యథార్థ 11వ వచనం చదువు కింద. 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విధంగా మన కుటుంబాన్ని, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుని ఇల్లు
మరి నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదనబడిన యెహోవా దక్షిణాస్తము సహస్ర కార్యాలు చేస్తా అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంటికి మంచి యజమానిగా ఉండాలి. చూడండి, మరి యోసేపు మరియాల గురించి మనం ఉద్దేశిస్తే, రెండో ప్రసంగంలోకి వెళ్తున్నాం. యోసేపు మరియాల గురించి ఉద్దేశిస్తే, యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఆమేన్. యోసేపు ఎలాంటి వాడు తమ్ముడు? నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదివితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏకము కాకమునుపు అనగా, చదువుమా, ఎట్లనగా ప్రదానము చేయబడిన తర్వాత ఏకము కాకమునుపు ఉండెను. నీతిమంతుడయుండి అవమానపరచునలక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడంట. నీతిమంతుడుగా ఉండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏకం కాకమునుపు అనగా పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క యజమాని ఎలా ఉండాలి? పవిత్రమైనటువంటి జీవితం జీవించేవాడిగా, నీతిమంతుడిగా ఉండాలి. అప్పుడు మన గుడారము వర్ధిల్లుతుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు అని కింద 19వ వచనంలో రాయబడింది. నీతిమంతుడు యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. 20వ వచనం ఏం చెప్తుంది? దేవుని పిలుపునకు అతడు లోబడిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పిలుపుకమ్మా? యోసేపు దేవుని పిలుపునకు లోబడ్డాడు. ఈరోజు దేవుని పిలుపుకు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? దైవజనులకు లోబడుతున్నావా? పెద్దలకు లోబడుతున్నావా? వాక్యానుసారంగా లోబడుతున్నావా? లోబడే మనస్తత్వం నీకుందా? యోసేపుకు ఉంది కాబట్టి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబడకపోతే, లోబడని పిల్లలకు శ్రమ. ఇట్టి శ్రమకు నువ్వు పాత్రుడు కాకుండా ఉండాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే యోసేపు మాదిరి దేవునికి లోబడేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, భార్యను అవమానపరచనలా లేదంట. ఏం చేయలేదంట? మరియాను అవమాన పాలు చేయలేదంట. నేటి దినాల్లో నా ప్రేమ దేవుని బిడ్డలరా, మరి భార్య గురించి భర్త గురించి భార్య అవమానం చేసుకుని రోడ్ల పాలై, స్టేషన్ల పాలై కదా, ఎంతోమంది కుటుంబాలు చిన్న భిన్నమైపోయినట్టు మనం చూస్తున్నాం సమాజంలో కదా. పెళ్ళైన కొద్ది రోజులకే డుమ్ డిష్ అని కదా, మొత్తం విడాకుల కాడికి పోయి నానాక ఒకసాట్ల పనులు లేరంటారా. ఈయన మాత్రం ఎలా ఉన్నాడంట? అవమానపరచనలక నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ వచనం చదువుమా. ఒక కుమారుని కనును, యేసు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ఈ లోకానికి రావాలి. ఎవరి ద్వారా? ఆమె భార్యలో నుంచి, ఆయన భార్య యోసేపు భార్యలో నుంచి, మరియాలో నుంచి రక్షకుడు ఈ లోకానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి భార్యను విడనాడలేదు. ఎందుకంటే ఆలోచన చేశాడు. నేను కలవకుండానే, నేను ఏకం కాకమునుపే ఆమె గర్భం ధరించిందంటే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను ఆమెను విడనాడకూడదని ఆలోచించాడు. ఆమేన్. మరి బుర్ర కలిగిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆలోచించి అడుగు ముందు వేయాలి. ఆమెన్ చెప్పండి. బుర్ర లేని వాళ్ళు ఏం ఆలోచన చేయరుగా కదా. ఏళ్ళు దూకడమా, కొట్టడమా, సావడమా కదా, ఏదో కూడా చేసుకుంటారు. ఆలోచించి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. ఆలోచించి విధేయత కలిగి జీవించాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలిగి జీవించాడు కాబట్టి స్వప్నమందు ప్రభుదూత అతని యొద్దకు వచ్చి, యోసేపు నువ్వు భయపడకుము, నీ భార్య గర్భంలో పుట్టబోయేవాడు రక్షకుడు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరికీ రక్షణ తీసుకురావడానికే మీ భార్య గర్భంలో యేసుక్రీస్తు అనే శిశువు పుట్టబోతున్నాడని చెప్పి ధైర్యపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25వ వచనంలో రాయబడిన మాట ఏందమ్మా? 25వ వచనం, కుమారుని కను వరకు ఆమెను ఎరుగకొండెను. ఎవరు పెట్టారంట పేరు?
యేసయ్యకు పేరు ఎవరు పెట్టారంటమ్మా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యేసయ్యని ఆరాధన చేస్తున్నట్టే యేసయ్య యేసయ్య అని అంటున్నామంటే ఆయనకు పేరు పెట్టింది ఎవరంట? యేసేపు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నీతిమంతుడండి ఆయన, ఎంత భక్తిపరుడైనా యేసయ్యకే పేరు పెట్టాడు. మొన్న ఆశీర్వకు నేను పేరు పెట్టినట్టుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో చాలామందికి నేను పేరు పెట్టాను కదా, కానీ ఈ యేసేపు ఎలాంటి వాడంట? యేసయ్యకే పేరు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాటలు! మాటి మాటికి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేవాడు యేసేపు. ఆమేన్. ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా మాటి మాటికి దేవుని అభిషేకం, దేవుని ఆత్మచేత, దేవుని ప్రత్యక్ష, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ముందుకు సాగాలి. ఆమేన్. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి ఎవరి ద్వారా నెరవేర్చబడ్డాయంటే యేసేపు మరియల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రవచనాలన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే వాళ్ళు ఏ విధంగా నీతిమంతులుగా ఉన్నారో, ఏ విధంగా విధేయత చూపించారో, ఏ విధంగా తగ్గింపు జీవితం కలిగి ఉన్నారో, నువ్వు నేను అలా ఉన్నట్లయితే గన ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసయ్యను ఎత్తుకున్న వారు ఎవరు? యేసయ్యను ఎత్తుకున్న వాళ్ళు ఎవరు? యాన్నమ్మా? అన్ననా? యేసయ్యను ఎత్తుకుందా? దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల ఎదుట. మరి ఎవరు ఎత్తుకున్నారు ఇక్కడ? ఎవరు ఎత్తుకున్నారంటమ్మా? సిమియోను. మరి యేసేపు మరియలు ఎత్తుకోలేదా? నేను ఎవరి గురించి చెప్తున్నాను? యేసేపు గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు కూడా, యేసేపు కూడా మరి యేసు ప్రభువును ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఎత్తుకొని ప్రభువుని ఎంతగానో మరి ఆడించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. మరి ఇంటిని గురించి ఒక 5 నిమిషాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. ఆయనను చూచుచున్నాను కానీ. సంఖ్యాకాండము 24:17 అదేనమ్మా. నక్షత్రం యాకోబులో ఉదయించనని ఉంటుంది. చదవండి అమ్మా. నక్షత్రము యాకోబులో ఉదయించెను. రాజదండము ఇశ్రాయేలు నుంచి నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట? యాకోబులో. రాజదండం ఇశ్రాయేలు. రాజదండం అనగా రాజు అంటే ఆయనే. ఆమె చెప్పండి. ఇందాక ఎవరో పాట పాడినారు కదా యుద్ధం గురించి. నేను ఓడిపోనయ్యా నా పక్షాన ఉండగా. ఇశ్రాయేలు పక్షాన అనగా దేవుని బిడల పక్షాన ఆయన యుద్ధము చేసే దేవుడు. ఆమె చెప్పండి. రాజదండం ఎవరి చేతులు ఉంటుంది? రాజు చేతులనే ఉంటుంది. రాజు ఎవరు? రాజుల్ల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రం యాకోబులో ఉదయించిననగా రాజదండం ఇశ్రాయేల్లో లేచున్నది. మోయాబులను ప్రాంతానికి అది కొట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతో మందితో యుద్ధము చేసినది యాకోబులో ఉన్నటువంటి నక్షత్రం. ఆమేన్. మరి ఇది ఎవరి నక్షత్రం? ఇది
మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. ఎవరి నక్షత్రం అంటే ఇది? ఎక్కడ ఉన్నాడు? వినాలి, బావొత్తి పలుకు మా మాట. ఆయన నక్షత్రమును చూసి. ఎవరి నక్షత్రం అంటే ఇది? ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ చెప్పండి. మరి యాకోబులో ఉదయించింది ఈ నక్షత్రము. తర్వాత రెండవదిగా ఈ నక్షత్రం ఎవరంట? ఆయన నక్షత్రం అంట. ఆమేన్ చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు ఎవరి నక్షత్రాలుగా ఉండాలి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిజంగా మీరు అందరూ ఆయన నక్షత్రాలుగా ఉంటే కన్నా మీరందరూ వెలుగుతూనే ఉంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వెలుగుతూనే ఉంటారు. మీ ముఖాలలో ఏముంటుంది? చీకటి ఉండదు, వెలుగే ఉంటుంది. ఆయన నక్షత్రముగాను ఉండాలి. ఆమేన్. ప్రకాశ్ అనగా ఏంటి? వెలుగు. అబ్బా, ఆయన చెప్తున్నాడు చూడు, ఆయన పేరు ప్రకాశ్ కాబట్టి ప్రకాశ్ అనగా ఏంటంటే వెలుగు. అవునండి, ఆయన నక్షత్రంగా మనం ఉంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకాశించుచూ ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె మీరు ఏం చేయాలంట? కనబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యోతి ఎప్పుడు ఏం చేస్తుంటుంది? వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దానికి ఆ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉండాలంటే ఏం పోయాలి? పరిశుద్ధాత్మ అనే నూనె పోయాలి. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వెలగాలంటే పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మండుతూనే ఉంటారు, వెలుగుతూనే ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం అంట. ఈ నక్షత్రం ఎవరిని నడిపించిందంట? జ్ఞానులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం. నువ్వు నిజంగా ఆయన నక్షత్రాన్ని అయితే ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది ప్రభుని తెలుసుకునే వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. వారందరినీ నువ్వు ఏం చేయాలి? ఎక్కడికి నడిపించాలి? ప్రభు సన్నిధికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిపించే నక్షత్రంగా నువ్వు మారాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వెలిగే నక్షత్రంగా ఉండాలి, ఆయన నక్షత్రంగా ఉండాలి, ప్రకాశించే నక్షత్రంగా ఉండాలి, ఉదయించే నక్షత్రంగా నువ్వు ఉండాలి. దేవునికి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మనం పైన చూస్తే కదా, ఈరోజు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోట్ల సంఖ్యలో మరి లక్షల సంఖ్యలో ఉన్నాయి నక్షత్రాలు, కానీ అవన్నీ ఆయనవి కాదు. నువ్వు ప్రత్యేకంగా ఆయన నక్షత్రంగా నువ్వు యేసు నామములో ఉందువుగాక. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే దేవుని కుమారుడవును, దేవుని కుమార్తెవు నువ్వు. ఆమేన్. ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడాలి, కానీ దురాత్మచేత నడిపించబడకూడదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ద్వారా నువ్వు వెలిగించబడాలి, ఆయన ద్వారా నువ్వు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే ప్రజలను కలవరపరిచినటువంటి నక్షత్రం ఉంది. ఇక్కడ చదువుతారా? హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు ఏం పడ్డారంటమ్మా? ఈ నక్షత్రము మరి ఏ నక్షత్రమై ఉండొచ్చు? ఇది ఎందుకు కలవరపడ్డారు? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు కలవరపడ్డారు. ఈ నక్షత్రం ఏ నక్షత్రమై ఉండొచ్చు? యేసయ్య నక్షత్రమా, లేకపోతే చెప్పండి? ఇది సాతాను నక్షత్రం. సాతాను నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? చీకట్లో ఉండి, వినాలి, ఇంపార్టెంట్ మాటలు, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. చీకట్లో ఉండి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడితే నన్ను కనుక్కుంటారని అది వెలుగు దూత వేసుకొని వెలుగులోనే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి వెలుగులోనికి వచ్చి మాట్లాడుతూ ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీకట్లోని నేను మాట్లాడితే నన్ను కనుక్కుంటారని చెప్పేసి వెలుగులోనికి వచ్చి వెలుగుదూత వేసుకొని వచ్చి సాతానుడు అపవాది ప్రజలను మోసగిస్తున్నాడు, మొబ్బు పెడుతున్నాడు, బలహీనపరుస్తున్నాడు, కింద పడగొడుతున్నాడు. ఏర్పరిచిన వాడిని సహితం పడేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. వాడు మోసగాడు, వాడు కలవరపరిచేవాడు, గొడవలు పెట్టేవాడు. అర్థమవుతుందమ్మా? కలవరాలకు గురి చేసేవాడు వాడు. వాని మాటలు
మనము నమ్మకూడదు. నిర్గమాకాండం 14 అధ్యాయం 24 వచ్చిన చదివినట్లయితే, అయితే వేకో చుక్క, దాని పేరేం పేరంట, అయితే ఏకో చుక్క జామున యెహోవా అగ్ని మేఘము పైన సంభముగా నుండి ఐగుప్తుల దండు పైన చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి, ఎవరినంట, ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఓడిపోయినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డొచ్చే సముద్రాన్ని మా దేవుడు ఏం చేస్తాడు, చీల్చేస్తాడు. ఆమేన్. మన పక్షాన మనకు తోడయండి యుద్ధము చేసేవాడు. ఆమేన్. యుద్ధములన్నీ తానే చేయగా ఊరక నిలిచి చూడు, గొప్ప రక్షణ. ఊరక నిలిచి చూడాలి. ఆయన నీకు తోడైండి, నీ పక్షాన యుద్ధం చేయనుగాక, నిన్ను గెలిపించునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ వచనంలో ప్రకాశించే నక్షత్రం ఇక్కడ ఉంది. ఆమేన్. 5వది ఏంటమ్మా, ప్రకాశించే నక్షత్రం. దేవునికి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ప్రకాశించే నక్షత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:41 మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రము భేదము కలగదు కదా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నక్షత్రాలు ఎన్నో ఉంటాయి, కానీ ఒకదానికొకటి భేదం అనేది ఉంటాయి. కానీ ఆయన నక్షత్రంగా ఉంటే ప్రకాశిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 12:3లో అవును, విశ్వాసులు ప్రకాశిస్తూ నక్షత్రలాగా మరి దానియేలు గ్రంథంలో రాయబడినట్టుగా నా ప్రేమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలం మందున్న జ్యోతుల వలె మీరు, ఎవరంటే వీళ్ళు బుద్ధిమంతులైతే ఆకాశ మండలం మందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చివరిగా చదవండి. చివరిగా ఆయన కుడి చేత 7 నక్షత్రంలో పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రం. నువ్వు ఎవరి చేతిలో ఉండాలంటమ్మా? ఆయన కుడి చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కుడి చేతిలో ఉన్న నక్షత్రంగా నువ్వు మారుదు గాక. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నువ్వు ఉంటే నిన్ను విడిచిపెడతాడు ఆయన? అస్సలు నువ్వు విడిచిపెట్టినా మనం ఆయనను పట్టుకున్నాం అనుకో, మనం ఇష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోతాం కదా. ఆయనే తన కుడి చేత నిన్ను పట్టుకున్నాడంటో నిన్ను విడువడు, నిన్ను ఎనబాయుడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన కుడి చేతిలో ఉండే నక్షత్రంగా నువ్వు నేను మనమందరం మారాలని. మరి నక్షత్రం అనగా ఏంటి? చుక్క కదా, నక్షత్రం, స్టార్, వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన స్టార్ ఏముందిరా అని అంటారు కదా అంటారా అనరా? మరి ఆయన స్టారుగా మనం ఉంటిగన మన స్టారే మారిపోతాయి. మన రూటే, మన బ్రతుకే, మన ఇల్లే, మన పిల్లలే, మన బ్రతుకులే, మన వ్యవస్థనే మారిపోతుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మన రూటే మారిపోతుంది. ఆమెన్. ఆ విధంగా మరి మన స్టార్ తిరిగే వాళ్ళగా ఉండాలంటే కన్నా యేసయ్య కుడి చేతిలో నువ్వు నేను మనమందరం ఉండి దేవుని కృపలో దయలో మనమందరం వర్ధిల్లుదుము గాక. అటు కృప అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో యేసయ్య ఫలింప చేయును గాక. ఈ సమయంలో వాక్య ఫలింపు నిమిత్తమై మరి దేవుని బిడ్డలారా, నాన్నగారు ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు
ఒక్కరికినైనా ఫోన్ ద్వారా తెలియపరిచి ఈ యొక్క కూడికలో పాలు పొందుకొనుటకు సహాయం చేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎవరు ఏ అవసర నిమిత్తముతో ఇక్కడికి చేరొచ్చి ఉన్నారో వారి అవసరతలను తీర్చి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యముగా నాయనా ఈ కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించి సహాయం చేయమని ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.